డోర్‌వేకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్నందించే స్వీయ శోధన సాధనం. సో, మనం 3 సి స్టేజ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే స్థితులకు సంబంధించినప్పుడు ఉన్న స్థితి గురించి మాట్లాడుకుంటుంది. 3బి వచ్చేప్పటికి ప్రత్యాహార స్టార్ట్. ఒక రకంగా లార్జెస్ట్ ఫేజ్ మాట ఈ జర్నీలో ప్రత్యాహార స్టేజ్ అనేది. పైగా ఫ్రంట్ బ్రెయిన్ తీసుకుంటే ఇది ఫ్రంట్ బ్రెయిన్ ఏరియా. ఈ ఫ్రంట్ బ్రెయిన్ రిజిస్ట్రేషన్ ఏరియా అంటాం. ఇక్కడ ఐఈఎస్ఎం అనే సెంటర్స్ ఉంటాయి. ఈ సెంటర్స్ ఏంటంటే ఇంటిగ్రేటింగ్ పాయింట్స్ అన్నమాట. నువ్వు మనసులో అనేది అంటున్నావో, ఆ మనసులో ఉండే సిస్టమ్ 1లో ఉండే పార్ట్‌కి బ్రెయిన్ యాక్చువల్ ఫిజికల్ బ్రెయిన్‌కి ఇంటిగ్రేటింగ్ పాయింట్స్ అన్నమాట. ఇది థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ అని చెప్పొచ్చు ఈ ఏరియాని. సో, ఇక్కడ డీకోడింగ్ అవుతుంది. బయట నుండి వచ్చే ఇంపల్స్ ఏవున్నాయో అవి డీకోడ్ చేయబడతాయి. దీని గురించి వివరంగా అంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం. నెక్స్ట్ ఈ 3ఏ, 3బి అనేవేమో మెమరీ పూల్స్. దీంట్లో 3ఏ అనేదేమో ప్రెజెంట్ లైఫ్‌కి సంబంధించిన మెమరీ పూలు. 3బి అనేదేమో పాస్ట్ లైఫ్‌కి సంబంధించిన మెమరీ పూల్. ఈ మెమరీ పూల్ అంటే కూడా మైక్రో‌గా కొన్ని మిలియన్స్ ఆఫ్ వాల్స్ ఉంటాయి. అవి క్లోజ్ కండిషన్‌లో ఉంటాయి. సిమిలర్‌గా 3ఏ మటుకు సర్ఫేస్ లెవెల్‌లో కొన్ని ఎమోషనల్ స్టేట్ మీద ఆధారపడి ఓపెన్ అయిపోతూ ఉంటాయి. సో, ఇన్‌కమింగ్ ఇంపల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఇన్‌కమింగ్ ఇంపల్సెస్ ఈ ఈటా అండ్ పింగళ ద్వారా బయటికి పైకి ఇలా ప్రయాణం చేస్తూ వస్తాయి. ప్రయాణం చేసి వచ్చిన తర్వాత ఈ పాయింట్‌లో ఒక వాల్వ్ ఉంటుంది. ఈ వాల్వ్ తాలూకా ఇది మామూలుగా ఓపెన్ స్టేజ్‌లో ఉంటే ఏమవుతుందంటే, మెమరీ పూల్ గుండా ఇలా సర్ఫేస్ కార్టెక్స్ గుండా, సెంట్రల్ బ్రెయిన్ గుండా ప్రయాణం చేస్తూ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్‌కెళ్తాయి ఇంపల్సెస్. బట్ కానీ ఇది క్లోజ్డ్ పొజిషన్‌లోకొస్తే సఫిషియెంట్ ప్రాక్టీసెస్ వల్ల 3బి స్టేజ్ నుండి క్లోజ్డ్ పొజిషన్‌లో ఉంటుంది. అప్పుడు యాక్చువల్‌గా వీటికి మూవ్‌మెంటు సర్ఫేస్ కార్టెక్స్ నుండి కాకుండా అంతర్గతంగా ప్రవాహం అవుతూ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్‌కి వెళ్తాయి. సో, ఇలా వెళ్ళటం వల్ల ఇవి థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ కార్టెక్స్ గుండా ప్రయాణం చేయలేదు. మెమరీ పూల్ గుండా ప్రయాణం చేయలేదు. సో, మెమరీ పూల్‌లో ఉండే ఇంపల్సెస్‌తో కంటామినెంట్ కావు. సో, యాజ్ ఇట్ ఈస్‌గా ఏముందో అదే చూడటం జరుగుతుంది. బట్ 3బి స్టేజ్‌లో ఇక్కడ నుండొచ్చింది అవి 9 బిందు సెంటర్ నుండి, సహస్ర సెంటర్ నుండి, ఆజ్ఞా సెంటర్ నుండి బయటికెళ్ళిపోయాయి. సో, ప్రాణ ఏదైతే ఉందో అలా బయటికి ప్రాణం వెళ్ళిపోతుందన్నమాట ప్రాసెస్ అయ్యి. బట్ 3సి స్టేజ్‌లో వచ్చేప్పటికి ఏమవుతుందంటే, ఇక్కడ మూవ్‌మెంటు మారుతుంది. సో, ఇక్కడ ఈ మూవ్‌మెంటు థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ నుండి ఆజ్ఞా పాయింట్, 7 పాయింట్, అక్కడి నుండి 8 పాయింట్, అక్కడి నుండి 9 పాయింట్, 9 పాయింట్ నుండి మళ్ళా తాలూకా పాయింట్ దగ్గరికొచ్చి, మళ్ళా సుషుమ్నా నాడి గుండా మళ్ళా మూలాధారం చేరుతుంది. అంటే ఒక రకమైన ఒక సైక్లిక్ మూవ్‌మెంట్ వస్తుందన్నమాట. సైక్లిక్ మూవ్‌మెంట్ ఎలాగా? ఇంపల్సెస్ అన్నీ ప్రాణ ఏదైతే ఇంపల్సెస్ ఉన్నాయో, అవి ఈడ అండ్ పింగళ కూడా ప్రయాణం చేయటం, ప్రయాణం చేసి తాలూకాని రీచ్ అవ్వటం. తాలూకా క్లోజ్ అయింది కాబట్టి ఇన్‌స్ట్రుమెంట్ దగ్గరికెళ్ళటం అవి. మెమరీ పూల్ గుండా కాకుండా అక్కడ డీకోడింగ్ ఏర్పడటం. డీకోడింగ్ అయిపోయిన ఏదైతే ఉందో అది ఆ ప్రాణాయ అది క్యారీ అవుతుంది. క్యారీ అవుతూ 7, 8, 9 అంటే సహస్రారం నుండి బిందు, బిందువు నుండి ఈ బిందు అనే పాయింట్ దగ్గర ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ కనెక్ట్ చేస్తుంది. ఈ సూక్ష్మ శరీరాన్ని కాన్షియస్‌నెస్‌తో. సూక్ష్మ శరీరాన్ని కాన్షియస్‌నెస్‌తో సో, దేర్‌ఫోర్ ఇక్కడ కనెక్టింగ్ పాయింట్ అన్నమాట. సో, దెన్ ఈ టైంలో, ఈ టైంలో ఈ పి1, ఏ2 అండ్ ఎం3. పి1 ఏమో ఫిజికల్ బాడీ రిలేటెడ్. ఏ2 అనేదేమో సూక్ష్మ శరీరానికి రిలేటెడ్. ఎం3 అనేదేమో మాలిక్యులర్ బాడీకి రిలేటెడ్. ఒక రకమైన కారణ శరీరానికి రిలేటెడ్. ఈ 3 ఫ్లక్చుయేట్ అవుతాయి. ఫ్లక్చుయేట్ అవుతాయి. అండ్ ట్రాన్స్‌మిట్ చేస్తాయన్నమాట. ఇక్కడి కంటిన్యూ‌గా ఇవి ట్రాన్స్‌మిట్ చేస్తుంటాయి.
దేనికి ట్రాన్స్‌మిట్ చేస్తుంటాయి? ఇంతకుముందు ఒక వీడియోలో వచ్చింది. మహా రీజియన్‌లో కాజల్ బాడీకి ఇండెక్స్ అయ్యున్న 3 మోనిటర్స్ ఉంటాయి. రిసీవింగ్ ఉంటాయి మోనిటర్సు. ఆ రిసీవింగ్ మోనిటర్స్‌కి ఇన్ఫర్మేషన్‌ని ట్రాన్స్‌ఫర్ చేస్తాయన్నమాట. అంటే ఈ సైక్లింగ్ ఉంది గదా! అంటే ప్రాణ ఏదైతే లోపల చేరిందో, ఆ ప్రాణాన్ని ఇలా సైక్లింగ్ జేయటం. సో, తాలూకా దగ్గర నుండి మూలాధారం దగ్గర నుండి తాలూకాకి, తాలూకా నుండి థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్‌కి, థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ నుండి సహస్రారకి, సహస్రారం నుండి బిందు పాయింట్‌కి, బిందు పాయింట్ నుండి అగైన్ తాలూకా ద్వారా మళ్ళా మూలాధారానికి. ఇలా సైకిల్ జేయటం ఒక సైకిల్ అంటాం. ఇవి ఈ సైకిల్సు ప్రత్యాహార స్టేజ్‌లో అయితే 60 పల్సెస్‌లో అంటే రఫ్‌గా ఒక నిమిషంలో 60 సైకిల్స్ రొటేట్ అవుతాయి. అదే ధారణ స్టేజ్ వీటి యొక్క సైకిల్సు 600 సైకిల్స్ ఇన్ 1 మినిట్ లేదా 60 పల్స్ బీట్‌లో గనక సైక్లింగ్ చేస్తే దాన్ని ధారణ స్టేజ్ అంటారు. అదే 1800 సైకిల్స్ పర్ 1 మినిట్ సైక్లింగ్ చేయగలిగితే దాన్ని ధ్యాన స్టేజ్ అంటారు. సో, మనం మామూలుగా ధ్యానం అనే పేరుతో 10 నిమిషాలు, అరగంట, గంట, 5 నిమిషాలో ఏదో చేస్తున్నామే, అది ప్రాక్టీస్ ఏంటయ్యా అంటే చెప్పాను గదా! ఓన్లీ ఏదో పరుపేసుకోవడం, దుప్పటి దుప్పటి అన్నీ తయారు చేసుకోవడం, బెడ్‌రూమ్‌ని తయారు చేసుకోవడం లాంటిది. అవన్నీ తయారు చేసుకుంటూ నువ్వు నిద్రపోతున్నాననుకుంటే పొరపాటు కదా! సో, అలాగనమాట. అందుకని మనం చేస్తుంది నిజంగా ధ్యానకి చాలా దూరంలో ఉన్నాం. ధారణ అనే స్థితికి, ధ్యాన అనే స్థితికి. సో, ధ్యాన స్థితిలో అవి ఈ సైక్లింగ్ లోపల జరిగే ప్రాణ సైకిల్ ఉంటుందే, ఈ ప్రాణాన్ని సైక్లింగ్ చేయటం అనేది 1800 సైకిల్స్ పర్ మినిట్. అయితే ధ్యాన స్టేజ్ అంటాం. అదే సపోజు 3600 సైకిల్స్ పర్ మినిట్ 60 పల్స్ బీట్‌లో గనక జరిగితే దాన్ని సమాధి స్టేజ్ అంటాం. సో, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ అనేది ప్రిపరేటరీ స్టేజ్. నిన్ను ఇనిషియేషన్ స్టేజ్ దాకా తీసుకొస్తుంది. అక్కడి నుండి ట్రాన్స్‌డెంటల్ గురువు యొక్క డైరెక్షన్‌లో నువ్వు ఫర్దర్ జర్నీ కంటిన్యూ చేస్తావు. ఈ జర్నీలో ఈ జర్నీ వచ్చేప్పటికి నువ్వు బయోలాజికల్‌గా డెవలప్ అయ్యి ఉండాలి. అండ్ ఈ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ కంప్లీట్‌గా రెక్టిఫై అయ్యి ఉండాలి. ఆ స్టేజ్‌లో నువ్వు టేక్ ఆఫ్ పొజిషన్‌కొచ్చినట్టు. ఈ టేక్ ఆఫ్ పొజిషన్‌లో ఈ క్లోజ్డ్ సర్క్యూట్ ఫార్మ్ అయింది గదా! మూలాధార దగ్గర నుండి మొదలెట్టి 1, 2 ఇటు నుండి ఈ చక్రాల గుండా ప్రయాణం చేసి అండ్ ఫైనల్లీ తాలూకా పాయింట్ చేరి అక్కడి నుండి థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ అండ్ ఫాలోడ్ బై సహస్రార అండ్ బిందు అండ్ బిందు దగ్గర కనెక్టివిటీ వస్తుంది. దేనికి కాన్షియస్‌నెస్‌కి దీనికి. దేని ద్వారా ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ ద్వారా. ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ అనేది నువ్వు లోపల ముందు నువ్వు అక్యుములేట్ చేసుకోవాలి. అది స్వాదిష్టాల దగ్గర తయారు చేయొచ్చు. అది అవేర్‌నెస్ ఎనర్జీ ఇంపార్టెంట్ అది తయారవ్వడానికి. సో, అవేర్‌నెస్ ఎనర్జీని ఎంత నువ్వు పోగు చేసుకుంటావు అనేదే ఈ యమ, నియమ, ఆసన, ప్రాణాయామ యొక్క టార్గెట్ అన్నమాట. సో, ప్రత్యాహార స్టేజ్‌లో ఏమిటి 60 పల్స్ బీట్‌లో 60 సైకిల్స్. అదే సపోజ్ ధారణ స్టేజ్‌లో ఏమిటి 60 పల్స్ బీట్‌లో 600 సైకిల్స్. అదే సపోజు ధ్యాన స్టేజ్ అంటే 1800 సైకిల్స్ పర్ 60 పల్స్ బీట్. అదే 3600 సైకిల్స్ పర్ బీట్ అయితే సమాధి స్టేజ్. సో, ఇన్ ధారణ, ధ్యాన స్టేజెస్ వన్ కెన్ లివ్ టు డై కాన్షియస్‌లీ అండ్ బి బోర్న్ కాన్షియస్‌లీ. సో, ఈ ధారణ, ధ్యాన అనే స్థితులు పొందిన వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళకి ఒక రకమైన ఫ్రీడమ్ ఉంటుంది. ఏమిటి ఆ ఫ్రీడమ్ అంటే వాళ్ళు కాన్షియస్‌గా చనిపోగలరు. కాన్షియస్‌గా పుట్టగలరు. అంటే బర్త్ అండ్ డెత్ అనేది వాళ్ళ కంట్రోల్‌లో ఉంటుందన్నమాట. బట్ ఈ సమాధి స్టేజ్‌కొచ్చిన వాళ్ళు, ఈ సమాధి స్టేజ్ మళ్ళీ 2 రకాలుగా ఉండొచ్చు. ఏ సమాధి కెన్ బి రీచ్డ్ విత్ సీడ్ ఆర్ వితౌట్ సీడ్. అంటే ఈ 2 ఎయిదర్ సమాధి స్టేట్‌లోనూ ఫిజికల్ బర్త్ నుండి కంప్లీట్ ఫ్రీడమ్ వస్తుంది. సో, వితౌట్ సమాధి స్టేజ్‌లో గనక ఉన్నట్టయితే క్రియేషన్‌లో ఫర్దర్ జర్నీకి ఛాన్స్ ఉంటుంది. లేదా జనాల దగ్గర ఆగిపోవటం అవుతుంది. విత్ సీడ్ సమాధి స్థితి పొందినట్టయితే. సో, ఇది తర్వాత ప్రాసెస్ అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా ఒక స్టోరీ లాగా అనిపిస్తుంది.
ఇప్పుడు చెప్పిందంతా ఈ ధారణ ధ్యామది గురించి. సో, మనం ధ్యానం చేసుకోవడం అంటే అసలు ధ్యానం ఇది. ఆ స్థితి పొందటానికి బాడీకి ఈ సూక్ష్మ శరీరానికి ప్రాక్టీస్ ఇచ్చేది మనం ధ్యానము అనే ధ్యానం అనే పేరుతో మనం చేస్తున్నాం. ఈ డిఫరెన్స్ క్లియర్‌గా ముందు తెలిసుండాలి.